ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో 13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కర్నూలు నుండి ప్రారంభించనున్నారు. జీఎస్టీ తగ్గింపులపై గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్ను చిరునామాగా మారుస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో ఉద్యోగాల కల్పన పెరుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం రేపు ఉదయం కర్నూలు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుండి శ్రీశైలం వెళ్లి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. ఆ తరువాత ఆలయానికి సమీపంలోనే ఉన్న శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2:30 కర్నూలు శివార్లలోని నన్నూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొంటారు. సభా వేదికపై నుంచి రాష్ట్రానికి సంబంధించిన 13,430 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల సేవలు, ప్రజా సంతృప్త స్థాయిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు తదితర అంశాలపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. దీపావళి తరువాత కూడా ప్రజల్లోకి పన్నుల తగ్గింపు అంశాన్ని తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ సమీక్షకు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఐటీ, ఆర్టీజీఎస్ శాఖల అధికారులు హాజరయ్యారు. పీపీపీ విధానంలో ఉద్యోగాల కల్పన పెరుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ హామీని సాకారం చేస్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టాటా గ్రూప్కు చెందిన హిటాచీ షోరూంను మంత్రి ఈరోజు ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఇటువంటి ప్రైవేట్ సంస్థలు దోహదపడతాయని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో శ్మశానాల అభివృద్ధి, కమ్యూనిటీ భవనాలు, భూగర్భ డ్రైనేజ్, తాగునీరు, ఇట్లా అనేక విషయాలు. మనకున్న ప్రధానమైన సమస్య భూగర్భ డ్రైనేజ్. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారితో కూడా చర్చించి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి కొన్ని నిధులు కూడా కేటాయించుకుని దాంట్లో కొంత మంగళగిరి కూడా తీసుకొచ్చాను. వచ్చే నెల నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నినాదమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు, పంప్డ్ స్టోరేజ్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఈ రంగానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని ఆయా జిల్లాల్లో కల్పిస్తున్నామని అన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని శ్రీ సిటీ గ్రేటర్ ఇకోసిస్టంలో అనేక పెట్టుబడులను కూటమి ప్రభుత్వం తీసుకొస్తోందని చెప్పారు. ఇక రాజధాని అమరావతి క్వాంటమ్ టెక్నాలజీలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపును పొందిందని పేర్కొన్నారు. ఇలా అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్ను చిరునామాగా మారుస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు.
ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని డివిజనల్ అడిషనల్ రైల్వే మేనేజర్ ఎడ్విన్ తెలిపారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయంలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ రైల్వే స్టేషన్ బయట పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందన్నారు. రైల్వే భోగీలలో ప్రయాణికులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, అలా వేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ రైల్ కార్యక్రమం ద్వారా ప్రయాణికులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన వెల్లడిస్తూ Swachhata Abhiyan has been conducted from 1st August to 15th August. As part of this program, 54 railway stations have been covered and around 20,000 square meters of area has been cleaned on the same day. 2,000 participants have taken pledge that they will keep the Indian Railways as well as nation very clean. 171 awareness programs have been conducted to educate the people how we can keep Indian Railways and India as a whole clean. విజయనగరం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కోసం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణాలను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ముందుగా కొత్తవలస మండలం బలిఘట్టంలో నిర్మాణంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కును కలెక్టర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ పార్కుకు సుమారు 57.09 ఎకరాలను కేటాయించారని, దీనిలో తొలి దశ కింద 22 ఎకరాల్లో 82 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నామని ఏపీఐఐసీ అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం బొండపల్లి మండలం కొండకిండాంలో నిర్మితమవుతున్న ఎంఎస్ఎంఈ పార్కును కలెక్టర్ పరిశీలించారు. ఈ పార్కుకు కూడా 57 ఎకరాలు కేటాయించినట్టు తహసీల్దార్ రాజేశ్వరరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, పరిశుభ్రతను పాటించడం వంటి అలవాట్లను ఆచరిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఈబీ దేవి అన్నారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు అనంతపురం సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోవడం అనేది రోగాల నివారణకు ముఖ్యమైన చర్య అని, చిన్నప్పటి నుంచే పిల్లల్లో పరిశుభ్రత అలవాట్లను పెంపొందించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రేపటి వర్ష సూచనలను వాతావరణ శాఖాధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులోను, రేపు నెల్లూరు, ప్రకాశం, బాపట్లలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తిరుపతిలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కూడా రాయలసీమలో తిరుపతిలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 82,029 పాయింట్ల లాభంతో ప్రారంభమై చివరకు 576 పాయింట్ల లాభంతో 82,605 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 25,323 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 88 రూపాయల 10 పైసలుగా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెదపల్లిలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని తెలుసుకోవడానికి జర్మనీకి చెందిన ప్రత్యేక బృందం ఈరోజు పర్యటించింది. వారి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెళ్లి అక్కడ రైతులు పంటలు ఏ విధంగా పండిస్తున్నారు, ఎటువంటి ఎరువులు వాడుతున్నారు మొదలైన విషయాలను ఆ బృందానికి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కర్నూలు నుండి ప్రారంభించనున్నారు. జీఎస్టీ తగ్గింపులపై గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్ను చిరునామాగా మారుస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో ఉద్యోగాల కల్పన పెరుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.